Hello students, this is the last topic in second semester inorganic chemistry. First unit cluster compounds లో నిన్న చెప్పుకున్నాం కదా, what are metal cluster compounds, some examples for metal cluster compounds, and what are the evidences for the formation of metal bond in metal cluster compounds. అవన్నీ నిన్న క్లాస్లో చెప్పుకున్నాం కదా. ఈరోజు ఇది వెరీ షార్ట్ ఆన్సర్స్లో అడుగుతారమ్మా. టైప్స్ ఆఫ్ మెటల్ క్లస్టర్ కాంపౌండ్స్. మెటల్ క్లస్టర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ వేరియస్ టైప్స్ డిపెండింగ్ ఆన్ ది నెంబర్ ఆఫ్ మెటల్ ఐటమ్స్ ప్రెజెంట్ ఇన్ ది మెటల్ క్లస్టర్ కాంపౌండ్స్. మెటల్ క్లస్టర్ కాంపౌండ్స్లో ఉన్న మెటల్ ఐటమ్ని బేస్ చేసుకుని మెటల్ క్లస్టర్ కాంపౌండ్స్ని డిఫరెంట్ టైప్స్గా క్లాసిఫై చేశారు. మినిమం 2 మెటల్ ఐటమ్స్ ఉండాలి, ఎందుకంటే మెటల్ బాండ్ ఫామ్ అవ్వాలంటే మినిమం 2 మెటల్ ఐటమ్స్ ఉండాలి కదా. మెటల్ బాండ్ ఫామ్ అయితేనే మెటల్ క్లస్టర్ అంటారు కదా. కాబట్టి మినిమం 2 మెటల్ ఐటమ్స్ ఉండాలి. కాబట్టి మెటల్ క్లస్టర్ కాంపౌండ్స్లో ఫస్ట్ టైప్ ఏమవుతుంది, డైన్యూక్లియర్ మెటల్ క్లస్టర్ కాంపౌండ్స్. డైన్యూక్లియర్ మెటల్ క్లస్టర్ కాంపౌండ్స్ అంటే 2 మెటల్ ఐటమ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ Mn2CO10, Mn2Cl8, Re2Cl8, Re2Cl8 2-, ఇవన్నీ Cr2Cl9 3-, ఇవన్నీ కూడా 2 మెటల్ ఐటమ్స్ ఉన్నవి. ఇవి డైన్యూక్లియర్ మెటల్ క్లస్టర్ కాంపౌండ్స్. అదే నెంబర్ ఆఫ్ మెటల్ ఐటమ్స్ కనుక 3 ఉంటే వాటిని ట్రైన్యూక్లియర్ మెటల్ క్లస్టర్ కాంపౌండ్స్ అంటారు. ఎగ్జాంపుల్ Re3Cl9, Re3Cl2 3-, ఇవి. ఒకవేళ నెంబర్ ఆఫ్ మెటల్ ఐటమ్స్ కనుక 4 అయితే టెట్రాన్యూక్లియర్ మెటల్ క్లస్టర్ కాంపౌండ్స్ అంటారు. ఒకవేళ నెంబర్ ఆఫ్ మెటల్ ఐటమ్స్ కనుక 5 కానీ అంతకంటే ఎక్కువ కానీ 5 అయితే పెంటాన్యూక్లియర్ మెటల్ క్లస్టర్ కాంపౌండ్స్ అంటారు. 6 అయితే హెక్సాన్యూక్లియర్ మెటల్ క్లస్టర్ కాంపౌండ్స్ అంటారు. 6 హెక్సాన్యూక్లియర్ మెటల్ క్లస్టర్ కాంపౌండ్స్ అంటారు. ఇలా మెటల్ క్లస్టర్ కాంపౌండ్స్ని వాటిలో ఉన్న నెంబర్ ఆఫ్ మెటల్ ఐటమ్స్ని బేస్ చేసుకుని క్లాసిఫై చేయడం జరిగింది. దిస్ ఈజ్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ మెటల్ క్లస్టర్ కాంపౌండ్స్. Metal cluster compounds are classified into different types based on the number of metal atoms. If there are 2 metal atoms, they are dinuclear. If there are 3 trinuclear, 4 tetranuclear, 5 pentanuclear, 6 hexanuclear metal cluster compounds. Coming to a small topic in this first unit, that is polyatomic clusters. Polyatomic clusters is a small topic అన్నమాట. అంటే ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ క్లస్టర్స్ చెప్పుకున్నాం కదా, 1 ఉంటే 2 ఉంటే 3 ఉంటే 4 ఉంటే 5 ఉంటే 6 ఉంటే అని. 6 కంటే ఎక్కువ ఉన్నాయనుకోండి మెటల్ ఐటమ్స్, వాటిని పాలిఅటామిక్ క్లస్టర్స్ అంటారు. 6 కానీ 6 కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. 6 కంటే ఎక్కువ ఉన్న వాటిని polyatomic clusters అంటారు. మెటల్ క్లస్టర్ కాంపౌండ్స్ విత్ మోర్ దెన్ 6 మెటల్ ఐటమ్స్ ఆర్ నోన్ యాజ్ polyatomic clusters. అంటే ఇవి ఎలా ఫామ్ అవుతాయంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్న మెటల్ క్లస్టర్స్ పాలిమర్ అవుతాయి. 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ డైన్యూక్లియర్ కలిస్తే పాలిమర్ అవుతాయి. అలాగా మెటల్ క్లస్టర్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. ఈ అటామిక్ మెటల్ క్లస్టర్స్ని డిఫరెంట్ నేమ్తో పిలుస్తారనమాట. అంటే దీనికి దానికి తేడా ఏంటంటే, ఈ పాలిఅటామిక్ మెటల్ క్లస్టర్స్ అనేవి గ్రూప్స్లో ఉంటాయి కదా. 3rd గ్రూప్, 4th గ్రూప్, 5th గ్రూప్లో చివరు ఉంటాయి. 3rd గ్రూప్ అనుకోండి, బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం ఉంటుంది, థాలియం. 4th గ్రూప్ అనుకోండి, కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్, లెడ్. 5th గ్రూప్ అనుకోండి, నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్. ఇలా ఇవి కూడా మెటల్సే. గ్రూప్స్లో లాస్ట్కి వచ్చేసరికి మెటల్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఆ మెటల్ ఐటమ్స్ ఫామ్ చేస్తాయి అన్నమాట. మన ట్రాన్సిషన్ మెటల్ ఐటమ్స్ కాదు. పాలిఅటామిక్ క్లస్టర్స్ ఫామ్ చేసేవి ఇవి. చూడండి, లెడ్, బిస్మత్,
ఇవి ఇవి టెలూరియం, బిస్మత్, లెడ్ ఇవి పాలియాటామిక్ క్లస్టర్స్ని ఫామ్ చేస్తాయి. డి బ్లాక్ మెటల్ ఐటమ్స్ ఫామ్ చేసేవేమో మోనోన్యూక్లియర్, డైన్యూక్లియర్, హెక్సాన్యూక్లియర్ దాకా. పాలియాటామిక్ క్లస్టర్స్ అంటే మోర్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నవి. పాలియాటామిక్ క్లస్టర్స్లో 2 టైప్స్ ఉన్నాయి. టూ నేమ్స్తో పిలుస్తారు వాటిని. జెంటిల్ అయాన్స్, చర్వలెట్ ఫేజెస్. జెంటిల్ అయాన్స్ అంటే ఏంటి అంటే వీటిని 19th సెంచరీలో ఐడెంటిఫై చేశారు. ఇవన్నీ కూడా కలర్డ్గా ఉంటాయి. అమ్మోనియాలో డిజాల్వ్ చేసినప్పుడు కలర్డ్ ఫామ్ చేస్తాయి. పాలియాటామిక్ క్యాటయాన్స్ అనమాట. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, 3rd గ్రూప్లో లాస్ట్ ఉండే థాలియం, 4th గ్రూప్లో లాస్ట్ ఉండే టిన్ను, లెడ్, 5th గ్రూప్లో లాస్ట్ ఉండే బిస్మత్, 6th గ్రూప్లో లాస్ట్ ఉండే టెలూరియం. ఇవన్నీ చిన్ని గ్రూప్ ఆఫ్ యాటమ్స్గా ఫామ్ అయ్యి మెటల్ అయాన్స్గా ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. వీటిని జెంటిల్ అయాన్స్ అంటారు. ఎగ్జాంపుల్స్ ఇవి. కొన్ని నెంబర్ ఆఫ్ మెటల్ ఐటమ్స్ కలిసి గ్రూప్స్గా ఫామ్ అవుతాయి. వాటిని జెంటిల్ అయాన్స్ అంటారు. మెటల్ ఐటమ్స్ కాబట్టి పాజిటివ్ అయాన్స్ ఉంటాయి. రేర్గా నెగిటివ్ అయాన్స్ చూస్తాం. అవేంటి అంటే ఇవి 4 మాత్రం నెగటివ్ ఫామ్లో ఉండే జెంటిల్ అయాన్స్. ఇవి ఎక్సెప్షన్ గుర్తుపెట్టుకోవాలి. మిగిలినవన్నీ పాజిటివ్ అయాన్స్ ఉంటాయి. ఇక్కడ ఇవి డి బ్లాక్ మెటల్ ఐటమ్స్ కాదు కాబట్టి లైగెండ్స్ అనేవి ఉండవు. ఈ జెంటిల్ అయాన్స్కి లైగెండ్స్ అనేవి ఉండవు. నో లైగెండ్స్ అటాచ్డ్ టు ది జెంటిల్ అయాన్స్. ఇది పాలియాటామిక్ క్లస్టర్స్. రెండో రకం ఏంటి పాలియాటామిక్ క్లస్టర్స్లో? చార్వలెట్ ఫేజెస్. చార్వలెట్ ఫేజెస్ అనేవి కూడా పాలియాటామిక్ క్లస్టర్సే, కానీ ఇక్కడ ఇందాక జెంటిల్ అయాన్స్ ఉన్నాయి కదా, మనం ఏం చూసాం? మోనోన్యూక్లియర్, డైన్యూక్లియర్ అయ్యి అంటేనేమో డి బ్లాక్ మెటల్ ఐటమ్స్ ఉన్నాయి. ఇందాక జెంటిల్ అయాన్స్ అంటేనేమో లెడ్, బిస్మత్ ఇలా ఉన్నాయి. ఈ చార్వలెట్ ఫేజెస్ అంటే ఏంటంటే కొన్నేమో నాన్ ట్రాన్సిషన్ మెటల్ ఐటమ్స్ ఉంటాయి, లెడ్, బిస్మత్ లాంటివి. కొన్నేమో డి బ్లాక్ మెటల్ ఐటమ్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లెడ్, మాలిబ్డినం సల్ఫైడ్. దీనిలో ఒక లెడ్ ఉంది, 6 మాలిబ్డినమ్స్ ఉన్నాయి, సల్ఫర్ ఉంది. అంటే మెటల్ ఐటమ్స్ అనేవి ప్యూర్గా డి బ్లాక్ మెటల్ ఐటమ్సే కాదు, ప్యూర్గా నాన్ డి బ్లాక్ మెటల్ ఐటమ్స్ కాదు. ఏ మెటల్ ఐటమ్స్ అయినా కొన్ని కలిసి గ్రూప్గా ఫామ్ అయ్యి అవి మిగతా మెటల్ ఐటమ్స్కి ఉండే ప్రాపర్టీస్ని అన్నీ ఎగ్జిబిట్ చేస్తే, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ లాంటివి, కండక్టివిటీ లాంటివి, ఇలాంటివి, ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఇది ఎలక్ట్రికల్ కండక్టివిటీ లాంటివి, ఇలాంటి ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేస్తే వాటిని చార్వలెట్ ఫేజెస్ అంటారు. చార్వలెట్ ఫేజెస్లో జెంటిల్ అయాను మామూలు ట్రాన్సిషన్ మెటల్ కాంప్లెక్స్తో కలిస్తే చార్వలెట్ ఫేజెస్ వస్తుందన్నమాట. అంటే మన ML6 నార్మల్ కాంప్లెక్స్ కాంపౌండ్, దీంతో మన జెంటిల్ అయాన్ కలిసిందనుకోండి, ఇప్పుడు ఇదేమవుతుంది? చార్వలెట్ ఫేజ్ అవుతుంది. ఈ చార్వలెట్ ఫేజెస్కి చాలా పెద్ద స్ట్రక్చర్ ఉంటుందన్నమాట. జెయింట్ స్ట్రక్చర్ లాగా ఉంటుంది. ఇది మీకు ఇంతకుముందు PDF పెట్టి నోట్స్లో ఉంది. అది ఎలా వేస్తారంటే 4 బ్లాక్స్ లాగా వేసుకుని ఈచ్ బ్లాక్లో మళ్ళీ వేసుకుని ఇలా వేస్తారు. ఇలాంటిది ఇంతకుముందు స్ట్రక్చర్ మీకు PDF పెట్టిన దాంట్లో ఉంది. ఇవి చార్వలెట్ ఫేజెస్ యొక్క స్ట్రక్చర్స్ అన్నమాట. ఓకేనా? ఓకే. జెంటిల్ అయాన్స్, చార్వలెట్ ఫేజెస్ ఆర్ polyatomic clusters. Okay, this is about first unit and finally second semester inorganic chemistry completed. మీకు సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ October 1 నుంచే ఉంటాయి అని నోటీస్ ఆల్రెడీ ఇచ్చారు కదా. ఇంకా టైం టేబుల్ పెట్టలేదు, అయినా మీరు ఫస్ట్ నుంచే ఎగ్జామ్స్ ఉంటాయని ఫిక్స్ అయిపోండి. నెక్స్ట్ వీక్లో వచ్చి హాల్ టికెట్ తీసుకుందరు. కానీ హాల్ టికెట్ తీసుకునేటప్పుడు సెకండ్ టర్మ్ ఫీజు కట్టాలి. ఒకవేళ ఇన్ కేస్ కట్టలేని పక్షంలో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ లోపు కడుదురు కానీ. ఓకే.